హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో ఎక్కడికి వెళ్తున్నాం నాను? సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. సో అందరికి చాలా ఇంపార్టెంట్ లేకపోతే చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అది. ఓకే. సో మాకైతే బేసికలీ చాలా నచ్చింది. సో అదే చూడడానికి వెళ్తున్నాము. అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉందన్నమాట. ఎస్పెషలీ ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు, బ్యాచులర్స్ ఉంటారు రూమ్ తీసుకుని, లేదా చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. సో అట్లా వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు. మెయిన్లీ ఇది ఎందుకంటే సరే ఈ ప్రోడక్ట్ ఏంటో కూడా మీకు చెప్తాను. చెప్పేనా వద్దా? కాసేపు ఆగనా? సో యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ గురించి డిస్క్రైబ్ చెయ్యి. సో అదేంటో మన వాళ్ళు కామెంట్ లో గెస్ చేస్తారు. సో అది గెస్ చేసింది కరెక్టా కాదా ఇంకొంచెం సేపట్లో తెలుస్తుంది. సో ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ ఫర్ వాషింగ్. ఓ ఓకే. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయా లేకపోతే ఎట్లా? సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. కాకపోతే మీరు హైఫైగా ఆలోచించొద్దు, నార్మల్గా ఆలోచించండి. ఓకే. ఒక మాక్సిమం ఒక రేంజ్ చెప్పు, ఎంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ? ఒక 3K to 5K అంతే అంతే. ఓ వావ్. ఓకే. మాక్సిమం 6 అయి ఉండొచ్చేమో. ఇప్పుడు వెళ్తే మనకి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. 6000 లో వాషింగ్ ప్రోడక్ట్? అవును. ఏమన్నా లిక్విడ్సా? కాదు. ఓకే. ఇప్పుడు సస్పెన్స్ ఎందుకు కానీ చెప్పేస్తున్నాను నేను. వాషింగ్ మెషిన్ అయితే 6000 వరకు అయితే రాదు. రావచ్చేమో, ఆలోచించవచ్చు కదా. ఎల్జీ, సామ్సంగ్ ఇవన్నీ చూస్తే మొన్న రీసెంట్ గా కొందామని చూస్తేనే 20,000 మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సరే, టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అన్ని చెప్పాను, అంత హైఫైగా ఆలోచించొద్దు అని. సరే ఓకే, ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్ళిన తర్వాత చూద్దాంలే. ముందైతే రూట్ మ్యాప్ పెట్టు, ఎటు పోవాలో. ఓకే. సో చూసారు కదా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసాం మనము. సో ఇది ఏంటో కాదు, నిజంగా నాను చెప్పినట్టే ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ షాప్ అనమాట. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్స్ ఏంటో చూసేద్దాం పదండి, లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉన్నాయి వాషింగ్ మెషిన్స్. సో అసలు ప్రోడక్ట్ ఏంటో చెప్పగలుగుతారా? దీన్ని వాషర్స్ అంటారు. ఓకే. ఓన్లీ వాషింగ్ మాత్రమే జరుగుతుంది ఇంట్లో. ఓకే, మనకి ఇక్కడ వాషర్స్లో 7 kg, 9 kg, 10 kg, 11 kg. ఓకే. ఓకే, ఈ 4 మోడల్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. 7 kg వచ్చేసి మనకి ఇది 30 లీటర్. 7 kg, 9 kg, 10 kg 30 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంటుంది. 11 kg 35 లీటర్ వాటర్ కెపాసిటీ అవైలబుల్లో ఉంటుంది. ఓకే. అయితే అసలు వీటికి దీనికి అన్నిటికీ అసలు డిఫరెన్స్ ఏంటి? అసలు వాషింగ్ మెషిన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? వాషింగ్ మిషన్స్ అంటే దాంట్లో మీకు డ్రయర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి, వీటిలో డ్రయర్స్ ఉంటాయి. ప్లస్ ఏంటి అంటే దీంట్లో అవి వాటర్ కన్జ్యూమ్ కానీ కరెంట్ కన్జ్యూమ్ కానీ ఎక్కువ ఉంటాయి. దీంట్లో వాటర్ కన్జ్యూమ్, కరెంట్ కన్జ్యూమ్ చాలా తక్కువలో మనకి బడ్జెట్లో వస్తుంది. కరెంట్ మ్యాక్సిమం కరెంట్ బిల్ అయితే చాలా తక్కువ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే, మనకు వచ్చేసి దీంట్లో మనం దీని మీద వారంటీ గ్యారంటీ ఇస్తున్నాము. 1 year గ్యారంటీ, లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ మోటార్ మీద ఇస్తున్నాం మనం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ షోరూమ్కి తీసుకొస్తే మేము ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేయిస్తాం. ఓకే. సో అసలు మామూలుగా దీంట్లో ఏమేమి వాష్ చేసుకోవచ్చు అన్న? మనకి దీంట్లో వచ్చేసి డోర్ మ్యాట్స్, మనం మామూలుగా క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, బట్టలు మామూలుగా వాష్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పిల్లల కోసం, కొంతమంది స్కూల్ చైల్డ్స్ కోసం, ప్లస్ ఏంటంటే డోర్ మ్యాట్స్, షూస్ ఇలాంటి క్లీనింగ్స్ కోసం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పీజీ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా, కాంపాక్ట్ గా ఉంది. అవును, వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. ఓకే. సో అంటే ఇది మామూలుగా లైక్ ఇది మెటీరియల్ ఏంటన్నా ఇది బయట? ఇది మనకి ఫైబర్. ఓకే. ఓకే. ఏబిఎస్ ప్లాస్టిక్ అంటారు, ఫైబర్ తో రన్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే మనకి ఇది టైమింగ్ ఇవి కూడా ఉన్నట్టున్నాయి కదా కింద, అది ఎలా? మనకి ఇది 15 minutes రన్నింగ్ టైం వస్తుంది, వాషింగ్ టైము. ఓకే. 5, 10, 15. 5, 10, 15. ఓకే, మనం ఇది రైట్ సైడ్ చేసుకొని 15 minutes సెట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లో మోటార్ రన్ అవుతుంది. 15 to 0 యాంటీ క్లాక్ వైజ్ లో అదే వచ్చేస్తుంది. లాస్ట్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే మనం మినిమం 15 పెట్టుకోవాలా, 5 అట్లా కూడా మన ఇష్టం. 5 minutes పెట్టుకోవచ్చు, 10 minutes పెట్టుకోవచ్చు, 15 minutes పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే.
సో ఇప్పుడు హెవీ క్లోత్ వాష్ చేసుకోవాలనుకోండి, జీన్స్ ఇట్లా రగెడ్ జీన్స్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా ఇట్లా వాష్ అవుతాయా లేకపోతే క్లాత్ వెయిట్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జీన్స్ వేసాను అనుకోండి, ఇప్పుడు ఎన్ని జీన్స్ వేసుకోవచ్చు? అంటే మనకి 11 కేజీ తీసుకుంటే దీంట్లో 5 to 6 జీన్స్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే మనకు క్లాత్ ఇది 11 కేజీ కాబట్టి దీంట్లో 5 to 6 జీన్స్ హ్యాపీగా రన్ అవుతుంది. మీకు ఇంకా కావాలంటే మనం అందరం ఒకేలా ఉన్నాం కాబట్టి 8 జీన్స్ కూడా కొంతమందికి పడతాయి. ఓకే. సో ఇది వాటర్ ఇట్లా అవన్నీ ఎట్లా మనకి ఫిల్ మనకి చేసుకోవాలి? ట్యాప్ కనెక్ట్ ఉంటుందండి. ఇది ట్యాప్ కనెక్ట్ ఉంటుంది. ఈ ట్యాప్ కనెక్ట్ మనం ట్యాప్ ఫిక్స్ చేసుకొని ఓకే ట్యాప్ కనెక్ట్ ఫిక్స్ చేసుకొని మనకి ఇన్లెట్ పైప్తో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్లెట్ పైప్తో ట్యాప్ కనెక్ట్, లేకపోతే బకెట్తో కూడా మనం వాటర్ పోసుకోవచ్చు. బకెట్తో అయినా వాటర్ పోసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. 2 times. సో ఇది ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ లో ఏదో ఉంది. దీనికి వచ్చేసి బజర్ సౌండ్ వస్తుందండి. 7 కేజీ 9 కేజీకి అయితే మీకు బజర్ సౌండ్ రాదు. 10 కేజీ 11 కేజీకి అయితే బజర్ సౌండ్ అవైలబుల్లో ఉంది. ఒక గంటకి ఇప్పుడు అవి ఆగిపోతే మనం చూసుకుంటా ఉండాలి. దీనికైతే బజర్ సౌండ్ లాస్ట్ 30 seconds మీకు బజర్ సౌండ్ వచ్చేసి ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. ఏదైనా డెమో చూద్దామా అన్న ఒకసారి? ఓకే రైట్. జస్ట్ ఏం లేదండి, దీంట్లో ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు. జస్ట్ మామూలు దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఫైనాన్స్ లో స్విచ్ ఆన్ చేసుకున్నాం. జస్ట్ నేను ఆరో మార్క్ మీద పెడుతున్నాను. ఓకే. 30 seconds క్లాక్ వైజ్, 30 seconds యాంటీ క్లాక్ వైజ్ లో రన్ అవుతుంది. సో ఇవి మోటార్ కెపాసిటీ ఎట్లా అనేది? మనకి ఇది వాట్స్ లో వస్తుందండి మోటార్ కెపాసిటీ. దీని కెపాసిటీ వచ్చి 300 watts లో రన్ అవుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్టు కరెంట్ బిల్ అందుకే చాలా తక్కువగా వస్తుంది. మీరు ఏ ప్లగ్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ మోటార్ డిఫరెంటా లేకపోతే అన్నిటికీ సెపరేట్ గా ఉంటుంది. మోటార్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. 7 కేజీకి ఒక మోటార్ ఉంటుంది, దానికన్నా బెటర్ గా 9 కేజీ, దానికన్నా బెటర్ గా 10 కేజీ, దానికన్నా ఇంకా బెటర్ గా 11 కేజీ అనేది అవైలబుల్. ఓకే. ఈ పల్సేటర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా? ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికి? దీనికి 9 దాకా వస్తాయి మేడం. 6 to 4 వస్తుంది. దానికి 6 దాకా వస్తాయి. 2 4 వస్తుంటాయి. ఓకే. అంటే ఇది మామూలు ప్లగ్ లో కూడా పెట్టుకోవచ్చా లేకపోతే ఇది మామూలు ప్లగ్ లో పెట్టుకోవచ్చు. ఇన్వర్టర్ ప్లగ్ లో కూడా పనిచేస్తుందా పనిచేస్తుంది. లేకపోతే హెవీ లోడ్ అట్లా ఏమైనా అవుతుందా? దీనికి హెవీ లోడ్ ఉండదు. ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది. సో ఇది డ్రైనింగ్ ఎట్లాను మామూలుగా వాటర్ కనెక్షన్ దాకా చెప్పినట్టు ట్యాప్ కనెక్ట్ యూస్ చేసుకోవడం. తర్వాత డ్రైన్ వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది కింద పడుతుంది. సో ఇది అడ్రస్ ఎక్కడన్నా ఎగ్జాక్ట్ గా అడ్రస్ లొకేషన్ ఇవన్నీ షేర్ చేయండి. అడ్రస్ వచ్చేసి ఇది ఏరియా వచ్చేసి అంబర్పేట. మనకి అంబర్పేటలో జిందా తెలుసుమత్ రోడ్ నియర్ బై డిమార్ట్ ఆపోజిట్ భారత్ విద్యాభవన్ హై స్కూల్. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉందా లేకపోతే ఓన్లీ మన హైదరాబాద్ లోనే ఉందా? ఆల్ ఓవర్ ఇండియా. మనకి కర్ణాటక బ్రాంచ్ అండి. కర్ణాటకలో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. అక్కడ 60% పీపుల్స్ యూజ్ చేస్తుంటారు, మన వాషర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఓకే. మన దాంట్లో ఎం స్క్వేర్ కార్పొరేషన్ కంపెనీ నేమో. మన కంపెనీలో ఎవర్గ్రీన్ బ్రాండ్ మీద టీవీలు, వాషింగ్ మిషన్స్, ప్రెజర్ వాషర్స్, వాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ కూలర్స్, గీజర్స్, కిచెన్ గాడ్జెట్స్, అగ్రికల్చర్ గాడ్జెట్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. సో మనం ఇక్కడ ఫ్రెష్ గా అంబర్పేటలో ఫస్ట్ ఓపెన్ చేసాము. ఇక్కడ మనం ఫ్రెష్ గా సెప్టెంబర్ మంత్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. సో హైదరాబాద్ లో మనకి ప్రెసెంట్ అంబర్పేటలోనే ఉంది. సో ఇప్పుడు మనము డెలివరీ ఎట్లా అన్న డెలివరీ మీరు డెలివరీ చేస్తారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉన్నాయి మేడం. విత్ డెలివరీ చార్జ్ చేస్తాం. ఓకే ఓకే. థాంక్యూ సో మచ్. సో చూసారు కదా ఈ వండర్ఫుల్ వాషర్స్. సో మీరు కూడా షాప్ చేద్దాం అనుకుంటున్నారా, కొనుక్కోవాలనే ఉద్దేశం ఉందా? అయితే విజిట్ ఎవర్గ్రీన్ స్టోర్, ఎం స్క్వేర్ కార్పొరేషన్, జిందా తలస్మాత్ రోడ్, అంబర్పేట్, హైదరాబాద్. సో మీ లొకేషన్ గురించి కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఈ ప్రోడక్ట్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. వీడియోలో ఆల్రెడీ మేము మెన్షన్ చేసాము, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాం. సో డూ చెక్ ఇట్ అవుట్. సో అయితే దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి? 7 kgs, 9 kgs, 10 and 11 kgs అయితే ఉన్నాయి దీంట్లో అవైలబుల్గా. 7 kgs ప్రైస్ 3,999, 9 kgs ప్రైస్ 4,599, 10 kgs ప్రైస్ 5,199 అండ్ 11 kgs ప్రైస్ వచ్చేసి 5,999. సో ఇంకా మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ అండ్ థ్యాంక్ యూ ఎవర్గ్రీన్ ఎం స్క్వేర్ కార్పొరేషన్ టీమ్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఇన్పుట్స్ టు అస్. అండ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ. సో మేమైతే మా వాషర్ తీసుకున్నాము, మరి మీరు? సో నేను ఒక పని చేస్తానండి, ఐ విల్ యూజ్ ఇట్ అండ్ 1 month తర్వాత మళ్ళీ గర్ల్ బాస్ అబ్రాడ్ ఛానల్లో దీని రివ్యూ అయితే we will give it to you. Pros and cons ఏమున్నాయి again we'll tell you in detail. So do subscribe to Girl Boss Abroad for many more such informative videos. Bye bye, take care.